సినిమా బాగుంటే అన్ని బాగుంటాయి అంటే ఇందులో వైలెన్స్ అంటే మరీ అంత ఎక్కడ కూడా మన బ్లడ్ షీట్ ఎక్కడ లేదు, బ్లడ్ ఎక్కడ లేదు. యా, దేని ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది. ఇంకా విలన్ ఎలివేట్ చేయాలంటే కొంచెం ఉండాలి బ్రుటాలిటీ. అండ్ అట్ సేమ్ టైం ఇప్పుడు జేఎంలో కూడా ఎక్కువ ఉంటుంది. నా సినిమా జేఎం కానీ మన పోకిరి అందులో కూడా ఎక్కువ ఉంటుంది. విలన్ కొట్టే విధంగా కానీ బ్రుటాలిటీ. బట్ బ్రుటాలిటీ ఎక్కువ ఉంటేనే హీరోయిజం పండుతుందని నా అభిప్రాయం. అండ్ అట్ సేమ్ టైం ఫ్యామిలీస్ కూడా అందరికి బాగా నచ్చుతుంది సినిమా. యాక్చువల్లీ ఈ సినిమాలో వర్క్ ఎక్కువ దీని మీద నేను అంటే హోంవర్క్ ఎక్కువ చేయలేదండి. పూరి గారి స్టైల్ ఏతుందో షూటింగ్లో కూడా ప్రతి సీన్ యాక్టింగ్ ముందు నేను మన పూరి గారికి ఇచ్చేసి, సార్ మీరైతే సీన్ ఎలా చేస్తారంటే ఆయన ఒక స్టైల్లో ఆయన స్టైలే ఫాలో చేశాను. సో పూరి గారు ఏంటంటే హీరోని బట్టి తనకున్న ఇమేజ్ బట్టి ఒక స్టైల్ ఉంటుంది. సో అతని స్టైల్ని కాపీ కొట్టాను యాక్చువల్లీ సినిమా అంతా. మేబీ అన్ని ఫ్లాప్స్ నేను చూడకపోయి ఉంటే మేబీ ఇప్పుడు నా కళ్ళు నా నెత్తి ఎక్కవేమో మేబీ. బట్ అన్ని ఫ్లాప్స్ చూసాక సిన్స్ ఐ నో ద వాల్యూ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్, సో నేను సేమ్ ఉన్నాను, నార్మల్గా ఉన్నాను. సినిమా ముందే మేము మొత్తం అంటే మెయిన్ కావాల్సింది మన లుక్. ఆ లుక్ టెస్ట్ కొరకు, హెయిర్ స్టైల్ కొరకు, పిల్క, నా కాస్ట్యూమ్స్ అన్ని దానికి ఒక 3-4 ఫోటోషూట్లు చేసి అంటే ఆ క్యారెక్టర్ కరెక్ట్ ఉండాలని అది చేసాం హోంవర్క్. యాక్టింగ్ పరంగా మాత్రం నేను గుడ్డిగా మన పూరి గారిని ఫాలో అయిపోయాను యాక్టింగ్ పరంగా. కూలెస్ట్ డైరెక్టర్ నేను వర్క్ విత్. అసలు టెన్షన్ ఉండదు, కోపం రాదు, ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా చాలా కూల్ హ్యాపీగా అయిపోతుంటుంది. అండ్ సెట్లో నేను నమ్మేది ఏంటంటే కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ హ్యాపీగా పాజిటివ్గా ఉంటే సెట్లో ఉంటే వాతావరణం బాగుంటుంది, వాతావరణం మొత్తం బాగుంటే అంత హ్యాపీగా ఉంటుందని నేను నమ్ముతాను. సో ఆయన వల్ల మా సెట్ అంతా కూడా ఎప్పుడు ఇలాంటి కొట్లాటలు కానీ లేదంటే ఈగోస్ కానీ ఆ గొడవలు కానీ లేకుండా షూటింగ్ అంతా చాలా బాగా అయిపోయింది. పూరి గారు ఇస్ మై ఫేవరెట్ డైరెక్టర్ టిల్ నౌ, కూలెస్ట్ డైరెక్టర్ టిల్ నౌ. తను ఆమె ఫస్ట్ సినిమా కూడా షీ డిడ్ అ వెరీ గుడ్ జాబ్ అండి. లైక్ అండ్ లవ్ స్టోరీకి ఏ సినిమాకైనా ఫస్ట్ ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్ బాగుండాలి, ఆ కెమిస్ట్రీ బాగుండాలి. ఆ కెమిస్ట్రీ బాగుందని ఎక్కడ నమ్ముతున్నా అంటే ఈ సినిమా నేను ఫస్ట్ డే చూస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంకి ఇద్దరు విడిపోయాక సెకండ్ హాఫ్లో హాఫ్ అన్ అవర్ తర్వాత కలుస్తాం. మళ్ళీ హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరం అంటే నేను అమ్మాయి కలిసే టైంకి అప్పుడు అసలు థియేటర్లో వచ్చే రెస్పాన్స్ అంత అరిచారు. సో ఇద్దరం కలవాలనే ఫీలింగ్ వాళ్ళకి ఉండింది. వాళ్ళకి మధ్య కెమిస్ట్రీ బాగుంటేనే వాళ్ళు అరుస్తారు, లేదంటే వాళ్ళు అరవడు. సో డెఫినెట్గా ఆ అమ్మాయి చాలా బాగా ఇస్తుందని నేను నమ్ముతున్నాను. నా కెరియర్లో నా ఫస్ట్ డే కలెక్షన్స్ గ్రాస్ పరంగా దిస్ మై హైయెస్ట్. నా చిత్రాల్లో నా గుండె జారి అనేది టాప్ 10 ఉండదు బెంచ్ మార్క్. బట్ ఈ సినిమా అనేది ఫస్ట్ డే అండ్ ఫస్ట్ డే కలెక్షన్స్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. సో నా కెరియర్లో మాత్రం కాన్ఫిడెంట్గా దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ ఫర్ మై ఆఫ్ మై కెరియర్. ఐ డోంట్ నో బట్ వచ్చింది. సో అందుకే నాకు ఉంటుంది సినిమా ఆడాలి ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ రివ్యూస్ కూడా కొంతమంది సినిమాకి చాలా తక్కువ ఇచ్చారు రివ్యూస్. అంటే రివ్యూస్ మరి వాళ్ళు ఇస్తారా, మరి ఆడియన్స్ టేస్ట్ ఇస్తారా నాకు తెలియదు. నాకు ఆడియన్స్లో చూసి ఆడియన్స్ ఏమంటున్నారో మీరు ఆ రివ్యూ ఇవ్వండి. మీ సొంత రివ్యూ మీరు ఇవ్వకండి. మీ సొంత రివ్యూ మీరు ఇచ్చుకోండి ఒక బ్లాగ్లో, పక్కన మాత్రం ఆడియన్స్ యాక్షన్ అండి. ఆడియన్స్ సినిమా చేసే ఆడియన్స్ ఏదో ఒక రివ్యూ కోసం కాదు సినిమా. సో చూసే ప్రతి ఆడియన్స్ అందరూ చాలా బాగుంది అంటున్నారు, రివ్యూస్ చాలా బ్యాడ్ వచ్చారు, రివ్యూస్ ఆడియన్స్ చాలా బాగుంది అంటున్నారు. సో ఆడియన్స్ వచ్చింది కాబట్టే హిట్ అయింది కాబట్టే ఆ రోజు నేను ఎమోషనల్ అయిపోయి నేను పూరి ఇద్దరం ఏడ్చాం. అంటే సినిమా ముందు వీ వెంట్ లాట్ ఆఫ్ ప్రెషర్. ఎంత బ్యాడ్ టాక్ సినిమా రిలీజ్ ముందే. మరి ఎందుకు వస్తుందో ఇండస్ట్రీని మరి ఎవరు కాపాడుతారో నాకు తెలియదు, కానీ వస్తుంది ఇండస్ట్రీలో. యాక్చువల్లీ మీరు చూసేది ఇప్పుడే అండి. నా ఫస్ట్ సినిమా జేఎంలో ఉంది. జేఎంలో ఆయన పోస్ట్ ఉంది, దిల్ సినిమాలో ఆయన సీన్ ఉంది, సైలో పోస్ట్ ఉంటుంది, ప్రతి సినిమా ఉంటుంది. ఇప్పుడు హిట్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అది ఎక్కువ వస్తుంది బయటికి. సో ఎప్పటి నుంచి నాకు తన ఇష్టము. అండ్ నాకు ఆయన మీద ఉన్న అభిమానం ఏంటో ఆయనకు తెలుసు. కొంతమంది నేను తన పేరుని వాడుకుంటాను అనుకోవచ్చు, బట్ నాకు ఆయన ఎంత ఇష్టం హీ నోస్ పర్సనల్లీ. సో అందుకే మొన్న కూడా ఆడియో ఫంక్షన్లో ఆయన మాట్లాడాడు. ఒకవేళ నేను తన గురించి వాడుకుంటున్నాను అని అనుకుంటే ఆయన అలా మాట్లాడు ఆడియో ఫంక్షన్లో. సో ఎవరేమనుకున్నా కూడా ఐ లవ్ హిమ్. ఆయన వల్లనే హీరో అయ్యాను. హీ ఈజ్ మై సినిమాలో ఈజ్ మై గాడ్. సో అతన్ని నేను నా అభిమానం సింబల్లో చూసుకుంటున్నాను అంతే. ఈ సినిమా వచ్చిందని మొన్న చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాలో షారుఖ్ ఖాన్ వేసుకుంటాడు. సో చూసి నాకు అనిపించింది అంటే గర్ల్స్ అంటే మన లేడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ చేయడం అంతే. లేడీస్కి ఇంపార్టెన్స్ చేయడం అంత బాగా నచ్చింది. నాకు బాగా నచ్చి నేను కూడా దాన్ని ఫాలో అవుతున్నాను. మన కామన్ మ్యాన్ కూడా సినిమా అర్థం అవ్వాలని ఇంకోటి మన పూరి గారి అది అంతా ఆయన థింకింగ్ అది. సో ఇప్పుడు డైరెక్టర్ ఏమనుకున్నట్టే ఎక్కువ మరీ పవర్స్ మాట్లాడిస్తే మరి కింద ఊర్లో సినిమా అర్థం కాదని కావాలని పెట్టాము. అది నాకు ఇలాంటి అమ్మాయి కావాలంటే అది రైట్ కాదు. మనకు ఇలాంటి అమ్మాయి ఇంకా అమ్మాయి వచ్చేస్తుంది అంతే. మనం ఒక బుక్ పెట్టుకొని అంటే ఈ క్వాలిటీ అంటే అది లవ్ కాదు, అది ఇట్ ఇస్ లైక్ జాబ్లో మనకు కావాల్సినట్టు ఉంటుంది. మనకు నచ్చాల్సిన అమ్మాయి వస్తుంది అంతే. సో నాకు అలాంటి ఏం లేవు సార్, సపరేట్గా ఉండాలంటే ఏం లేదు. మంచి కథ వస్తే మంచి హీరో పక్కన ఉంటే డెఫినెట్గా చేస్తాను. ఇప్పుడు నా సినిమా ఇష్క గుండె జారి ఆ 2 సినిమాలు అవి నా ఓన్ సినిమాలు. తర్వాత మా గౌతమ్ మీనన్ గారి సినిమా అది ఇష్క ముందు ఒప్పుకున్నాను. మరి పూరి గారు కాబట్టి ఇది ఓన్ బ్యానర్ కాబట్టి అది సేమ్ అది నా బ్యానర్ లాగానే. నెక్స్ట్ చేయబోయే సినిమా కూడా అవి నా ఓన్ బ్యానర్లే. సో బయట అసలు నేను సినిమాలు నేను చేయట్లేదు. సో నా రెమ్యూనరేషన్ పెరిగే అవకాశం లేదు. అంటే అంతకుముందు చాలా ఫ్లాప్ సినిమాలు చూసాను కాబట్టి కొన్ని సినిమాలు రాంగ్ అవుతుంటే నాకు తెలుసు ఇది రాంగ్ అవుతుంది కానీ వాళ్ళు వినరు అన్నమాట. తర్వాత సినిమా కొన్ని సినిమాకైనా మన ప్రమోషన్ చాలా అవసరం.
ప్రమోషన్ వాళ్ళు చేయరు. ఎందుకు అంటే ఇప్పుడు డబ్బు ఎందుకు మార్చుకోవచ్చు, నేను దాన్ని రీషూట్ చేసుకోవచ్చు, నేను దాన్ని సినిమాని ప్రమోట్ బాగా చేసుకోవచ్చు. సో నా ఓన్ సినిమా నాకు హ్యాపీ ఉంది. అట్ సేమ్ టైం అంటే బయట ప్రొడ్యూసర్స్ అంటే రియల్ మేకర్ ఎవరు ఉంటే, సినిమా అంటే తనకు ప్యాషన్ ఉంటే, నాకు తనకు సింక్ ఉంటే బయట చేస్తాను డెఫినెట్గా. బడ్జెట్ అనేది అది స్టోరీ పెట్టండి. ఇప్పుడు ఇసుక బడ్జెట్ 9 కోట్లైంది ఇసుక ఆ రోజుల్లో నా ఫ్లాప్ ఉన్నప్పుడు. నా గుండెజారి బడ్జెట్ 8 కోట్లైంది హిట్ తర్వాత. అండ్ ఇవాళ హార్ట్ అటాక్ బడ్జెట్ 15 కోట్లు అవుతుంది. సో ఆ కథ బట్టి ఆర్టిస్టులు బట్టి ఉంటుంది బడ్జెట్. బట్ నాకు దృష్టిలో అయితే బడ్జెట్లో సేఫ్ సైడ్ అంటే మేము అన్నట్టు ఒక 15 crores చేసుకుంటే హ్యాపీ ఉంటుంది నా ఫీలింగ్. అందరూ లవ్ స్టోరీస్ యాప్టర్ నా ఫీలింగ్. లవ్ స్టోరీస్ ఇప్పుడు అంటే చాలా సినిమాలు చూస్తాం కదా ఫ్లాప్స్ అన్ని. నా ఇమేజ్కి నా ఏజ్కి తగ్గట్టు లవ్ స్టోరీస్ ఉంటేనే యాప్టర్ నా ఫీలింగ్. బట్ లవ్ స్టోరీ అనగా మళ్ళీ సేమ్ అలా అన్ని రొమాంటిక్ కామెడీ సాఫ్ట్ చేయకుండా లవ్ స్టోరీ మెయిన్ ఉంటుంది పార్ట్. అట్ సేమ్ టైం పక్కన వేరే ఉండాలని ఫీలింగ్. నా ఎక్సిమ్ వస్తుంది, అది మా కొరియర్ బాయ్ కళ్యాణ్. ఆ సినిమాలో లవ్ అనేది మెయిన్గా ఉంటుంది. బట్ సేమ్ టైం దాంట్లో ఒక కొత్త పాయింట్ చెప్తున్నాం. ఆ కొత్త పాయింట్ అనేది ఇండియన్ స్క్రీన్లోనే ఇంతవరకు ఆ పాయింట్ని ఎవరు చెప్పలేదని నా ఫీలింగ్. సో లవ్ స్టోరీ మెయిన్ ఉంటుంది, బట్ పక్కన వేరే ఉంటుంది కొంచెం. ఆయనతో చేయడం నాకు హ్యాపీ నాకు. బట్ ఆయన స్టోరీ వచ్చి తనకి ఆ క్యారెక్టర్కి నేను బాగుంటానా వేరే హీరో బాగుంటాడా అనేది అది ఆయన ఇష్టం. అది డైరెక్టర్ క్యాప్టెన్ అండి, బట్ ఆ షిప్ అండి. ఆ షిప్ ఓనర్ అంటే ఆ షిప్ ఓనర్ ప్రొడ్యూసర్. ఆ ప్రొడ్యూసర్ లేకుంటే మీకు షిప్ ఉండదు, మీకు డైరెక్టర్ ఉండడు. సో ప్రొడ్యూసర్ కూడా ఉండాలి సినిమాలు. ప్రొడ్యూసర్ హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ ద మూవీ. కథ ఏమవుతుంది, ఏం చూస్తున్న డైరెక్టర్ నీకు కథ చెప్తాడు. ఆ కథ మీరు సినిమా చూసిన తర్వాత కథ మొత్తం వాళ్ళు మార్చుతుంటారు. అంటే సిన్స్ ఈజ్ అ క్రియేటివ్ బ్రెయిన్ డైరెక్టర్ది స్టెప్కి మారుతూ ఉంటుంది కథ వాళ్ళది. సో ప్రొడ్యూసర్ అనేవాడు నా దృష్టిలో హ్యాస్ టు ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్. కథ చెప్పింది తీస్తున్నాడా, కొత్త తీస్తున్నాడా అనేది హీ హ్యాస్ టు ఫాలో. నేను అదే చేస్తాను. నేను చెప్పిన కథ తీస్తున్నాడా తీయట్లేదా అనేది ఫాలో. ఇసుక గుండె సినిమా డెఫినెట్గా చాలా వరకు మార్చాము మేము సినిమాని. షూటింగ్లో మార్చాము, షూటింగ్ ఎడిట్ తర్వాత మార్చాము, రీషూట్ చేసాము సినిమాని చాలా వరకు. సో మా టీం బేసికల్లీ అంటే ఇది ఒక్కడే నా బ్రెయిన్ కాదు, నా టీమ్, నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కానీ, నా ప్రొడక్షన్ టీం కానీ, మా టీం అంతా సినిమా చూసుకున్న తర్వాత మా అందరికి హ్యాపీగా ఉంటే అప్పుడు సినిమాని వెళ్తుంది బయటికి. మా బ్యానర్ నుంచి సినిమా అయితే ఆడియన్స్కి చాలా బోర్ అయిపోతుంది. అప్పటికే సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అనిపిస్తాడు అనూప్. మళ్ళీ అనూప్ నిత్యం మీరు అందరూ సేమ్ టీం ఉంటే ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ రాదు. సో అందుకే కావాలనే మేము ముందు అనుకున్నప్పుడే ఒక కొత్త అమ్మాయి ఉంటే బాగుంటుంది అనుకున్నాం, చేసాము కాల్. సినిమా రిలీజ్ ముందే మీద కూర్చున్నాం, మీద ఆడుకున్నాము. బట్ నా లవ్ స్టోరీ అతనిది ఎంటర్టైనర్. సో రెండు వేరే జానర్స్ కాబట్టి పెద్ద పాల్గొండదు అనుకున్నాము. ఇద్దరం కూర్చొని మాడుకున్నాం. సినిమా రిలీజ్ నైట్ కూడా మేము ఇద్దరు కలిసే ఉన్నాము, కలిసే ఇద్దరము టెన్షన్ పడుతున్నాము. సో మా ఇద్దరి మధ్య ఇట్స్ వెరీ హెల్తీ అండి. మా ఇద్దరి మధ్య ఇలాంటి ఇదేం లేదు. ఇంకా అది పక్కా మన కరుణాకరన్ స్టైల్ సినిమా. అది ఆయన స్టైల్ ఆఫ్ రొమాంటిక్ కామెడీ, మంచి ఫీల్ గుడ్ సినిమా. అదే మళ్ళీ మన తొలి ప్రేమ, డార్లింగ్, ఉల్లాసంగా ఉత్సాహంగా ఆ టైప్ సినిమా. ఆయన స్టైల్ ఫుల్ కామెడీ, మంచి లవ్ స్టోరీ, మంచి ఫీల్ ఉన్న సినిమా. అది మంచి మ్యూజిక్ అని ఉంటుంది దాంట్లో. ఇప్పుడు February 9th ఒక సినిమా పోతుంది. ఆ సినిమా డైరెక్టర్ పేరు శ్రీనివాస్ అని. తర్వాత అదే మంత్ February ఎండింగ్ ఆర్ March 1st వీక్లో సినిమా ఓపెన్ అవుతుంది మన కరుణాకరన్ గారిది. ఆ సినిమా షూటింగ్ మొత్తం నా పాట అంతా అయిపోయిందండి. అది సిన్స్ ఇట్స్ బైలింగ్వల్, అక్కడ తమిళ్లో వాళ్ళ వరకు అవుతుంది. నాది ఓన్లీ ఒక సాంగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది మోస్ట్లీ నెక్స్ట్ మంత్లో సాంగ్ పూర్తి చేసుకొని ఏప్రిల్లో సినిమా చేస్తున్నాను. అంటే లైక్ మై రీజన్ ఏప్రిల్ అండి. నెక్స్ట్ సినిమాకి మాత్రం ఒక సినిమా అనుకున్నాడు, ఎందుకంటే సేమ్ అవుతుందని. నెక్స్ట్ మాకు లేడు. బట్ మన కరుణాకరన్ గారి సినిమాకి అనుకుంటాడు డెఫినెట్ వచ్చిందండి. ఎందుకంటే లాస్ట్ 10 సినిమా సాఫ్ట్ సినిమాలు అవి. మన కింద ఇసుక అనేది ఓన్లీ ఎసెంటర్ ఆడింది, గుండెజారి అనేది ఓన్లీ ఏబీలో ఆడింది. ఈ సినిమా ఏబీసీలో ఆడుతుంది. డెఫినెట్గా సాఫ్ట్ కాబట్టి ఇందులో యాక్షన్, పూరిగా స్టైల్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి మాస్లో అంటే కింద సెంటర్స్కి సినిమా బాగా వెళ్ళిపోయింది. అండ్ ఎందుకంటే నిన్న చూస్తే మన నైజాంలో కూడా కలెక్షన్స్ మార్నింగ్ మ్యాట్నీ షోలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. బట్ తీస్తే మన పర్సంటేజ్లో బీసీలో ఇంకా స్ట్రాంగ్ ఉంది. పర్సంటేజ్ ఓవరాల్ కట్ చేస్తే తీస్తుందని బీసీలో చాలా హెవీ ఉంది బీసీలో. సో డెఫినెట్గా పూరి గారి ఆయన పేరు, ఆయన తీస్తున్న నా క్యారెక్టరేషన్ నాకు బాగా హెల్ప్ అయింది అనుకుంటాను. పూరి గారి ముందు కథ చెప్పగానే అప్పుడే మాట్లాడలేదు, నాకు సరే మెల్లి అనుకున్నాను. వారం తర్వాత స్లోగా అలా హింసిస్తూ ఉన్నాను. చెప్పాను ఇంకా అంటే మన తీస్తే కూడా మన సెన్సార్ వాళ్ళు ఏ ఇస్తారు సర్టిఫికేట్, ఎందుకు ఎలాగో ఏ ఇచ్చారు, బట్ ఎందుకని మేము తీసేసి చేయలేకుండా. అంటే ఇప్పుడు అంటే అట్లీస్ట్ ఇప్పుడు యాజ్ పర్ ద ఎర్లీ రిపోర్ట్ చూసుకుంటే ఫస్ట్ డే రిపోర్ట్స్ షేర్ అని గుండెజాని ఎప్పుడు దడిసాయి ఫస్ట్ వీక్ వరకు. సెకండ్ వీక్ అనేది ఇంకా సినిమాలో ఉంటుందని మనం వీ హ్యావ్ టు సీ. బట్ ఫస్ట్ వీక్ మాత్రం ఇట్ హస్ క్రియేటెడ్ రికార్డ్స్ ఇన్ మై సినిమా, నా సినిమాలో. అక్కడ హీరో వేరే, అక్కడ హీరో వేరే, ఇక్కడ హీరో వేరే. సో నాకు అలాంటి ప్లాన్స్ ఏం లేవండి. ఓన్లీ తెలుగు ప్లానింగ్ యాజ్ ఆఫ్ నౌ, ఓన్లీ తెలుగు. ఏమనుకోలేదు, కథ విన్నప్పుడు నేను బాగా ఎంజాయ్ చేస్తాను. అంటే ఇది హీరో ఇద్దరికి మధ్యలో టీజింగ్ డ్రామా కాబట్టి యూత్ బాగా ఎంజాయ్ చేస్తాను అనుకున్నాను. యూత్ ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు సినిమా సాంగ్ ఉంది ఒకటి, చూపించండి పాటని. ఆ పాట యాక్చువల్లీ మీరు చూస్తే థియేటర్లో లైక్ చాలా మంది అమ్మాయిలు చెప్పారు నాకు, నా ఫ్రెండ్స్ కానీ మా ఫ్యామిలీస్ కానీ అందరూ చెప్పారు ఆ పాట చాలా బాగుంది. అంటే దే సీరియస్ వెరీ ఫన్నీవే. సీరియస్గా చూపించండి మొత్తం ఇప్పండి అంటే రాంగ్ ఉంటుంది. అదే సాంగ్స్ ఫన్నీ ఉంది. సో ఆ సీన్ కూడా చెప్పే విధానం ఉంటుంది. చెప్పే విధానం మరి నాటు చెప్తే మీరు అన్నట్టు కొంచెం మంది ఇట్ విల్ బీ కొంచెం రాంగ్గా ఉంటుంది. బట్ ప్లేఫుల్గా చెప్తాం కాబట్టి అది ఇట్స్ నైస్.